అందరికీ రాజేశ్వరి టాక్స్ ఛానల్కు స్వాగతం. అమ్మ చెప్పే నీతి కథలు. చిట్టి చీమ, చిన్న చీమ. అనగనగా ఒకప్పుడు ఒక నిశ్శబ్దమైన అడవిలో చిట్టి అనే ఒక చిన్న చీమ ఉండేది. అది చిన్నదే అయినా చాలా కష్టపడేది. ప్రతిరోజూ చిట్టి తెల్లవారుజామునే బయటికి వెళ్లి ఆహారాన్ని సేకరించి తన పుట్టలోకి తీసుకువచ్చేది. చిట్టి పనిలో నిమగ్నమై ఉండగా మిగతా కీటకాలు మరియు జంతువులు దానిని చూసి నవ్వేవి. చిట్టి, నువ్వు ఎప్పుడూ ఎందుకు పని చేస్తావు? మాతో ఆడుకో. కాని చిట్టి నవ్వి ఇలా అంది, ఎండ ఉన్నప్పుడే నేను ఆహారాన్ని దాచుకోవాలి. ఎప్పుడు వాన వస్తుందో మనకు తెలియదు కదా. రోజులు గడిచాయి. ఆకాశం నెమ్మదిగా చీకటిగా మారడం ప్రారంభించింది. మేఘాలు గుమిగూడి వానాకాలం మొదలైంది. భారీ వర్షాలు అడవిని ముంచెత్తాయి. అప్పుడు ఆడుకుంటున్న కీటకాలన్నింటికీ వెళ్లడానికి చోటు లేదు, తినడానికి ఏమీ లేదు. కాని చిట్టి తన పుట్టలో సురక్షితంగా, వెచ్చగా, పొడిగా ఉండి పుష్కలంగా ఆహారాన్ని నిల్వ చేసుకుంది. ఇతరులు దాని దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, చిట్టి, నువ్వు చెప్పింది నిజం. మేము నీ మాట వినాల్సింది. చిట్టి వారితో కొంత ఆహారాన్ని పంచుకుని దయగా ఇలా అంది, నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఈరోజు కష్టపడటం రేపటి భద్రతను ఇస్తుంది. కథలోని నీతి: కష్టపడి పని చేయడం మరియు ముందుగానే సిద్ధంగా ఉండటం భద్రతను మరియు విజయాన్ని తెస్తాయి. లేదా సమయాన్ని వృధా చేయవద్దు, ఆలస్యం కాకముందే దానిని తెలివిగా ఉపయోగించుకోండి.